ఆడపడుచు పుట్టినింటికి వస్తుంది. ఏమమ్మా మళ్ళీ గొడవ పడవచ్చువా నీ మొగునితో అని తండ్రి అడుగుతాడు. నా మొగునితో నేనెందుకు గొడవ పడతాను నాయన, నాకు దరిద్రపు ఆడబిడ్డ ఉంది కదా, ఎప్పుడు మొగునితో కొట్లాడొచ్చి పుట్టినింట్లో పడుతుంది, అందుకే నేను వచ్చిన పుట్టినింటికి అంటుంది. అవునమ్మా, అయితేను నీకు మీ వదిన పుట్టినింటికి పంపించేయాలా అన్నంట. వదినకు నాకు ఏం సంబంధం ఉంది నాయన అన్నంట. నేను ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అన్నంట. అది ఎట్లయితుందమ్మా, నీ ఆడబిడ్డ వస్తే నీకు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోకూడదని హక్కు లేదు, నీకు మాత్రం ఉందా? ఆడబిడ్డని తర్వాత పుట్టినింటికి కష్టమో సుఖమో చెప్పుకోవడానికి వస్తుందమ్మా. ఆ పుట్టినింట్లో ఆ చెప్పుకుండే కూడా హక్కు లేదంటే ఏ ఆడబిడ్డ యా నుయ్యో గొయ్యో పోయి ఆడపోయి పడతారమ్మా. అత్త అనేది ఆదుకోవాల, వదిన అనేది కడుపులో పెట్టుకొని చూసుకోవాల తల్లి మాదిరి. అత్త ఆదుకోలేక వదిన బయటకు నూకేస్తే ఆ ఆడబిడ్డ ఎవరితో చెప్పుకొని బాధపడుతుందమ్మా. ప్రతి ఆడదానికి ఒక కష్టం వస్తుంది అనేది ఆలోచన చేసుకోవాలా. నేను వదినే కదా అని చలామణి చేయకూడదమ్మా.